జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 25, 26, 27, 28 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. ఇవి 4 పునర్వసు నక్షత్రానికి సంబంధించినవి. ఇప్పుడు 25వ శ్లోక నామార్థాలు. ఆవర్తన అంటే కాలచక్రాన్ని తిప్పువాడు. నివృతాత్మ అంటే సంసార బంధాలకు అతీతుడై ఉన్నవాడు. సంవృత్త ఆవరించబడి ఉన్నవాడు. సంప్రమర్దన అంటే రుద్రకాల స్వరూపాలతో నశింపజేయువాడు. అహసంవర్తక అంటే సూర్య రూపంలో కాలాన్ని వర్తింపజేయువాడు, అంటే రాత్రి పగలు కలిగేలా చేసేవాడు. వహ్ని అంటే దేవతలకు యజ్ఞాలలో ఇవ్వబడే అవిస్సులను అగ్ని రూపంతో చేరవేయువాడు. అనిలహ అంటే స్థిర నివాసం లేనివాడు. ధరణీధర ధరణి అంటే భూమి, భూమిని ధరించినవాడు. శేషుడు ఆది వరాహాది రూపాలలో భూమిని మోయుచున్నవాడు. ఇప్పుడు 26వ శ్లోక నామార్థాలు. సుప్రసాద అంటే శుభప్రదమైన అనుగ్రహమే స్వభావంగా కలవాడు. ప్రసన్నాత్మ అంటే ప్రసన్నతే స్వభావంగా కలిగినవాడు, సంతృప్తమైన స్వభావం. విశ్వదృక్ తన శక్తితో విశ్వాన్ని ధరించినవాడు. విశ్వభృక్ అంటే విశ్వాన్ని భుజించేవాడు. ప్రళయకాలంలో విభు అనేక రూపాలతో ఉండేవాడు. సత్కర్త మంచిని చేసేవాడు. సత్కృత పూజ్యులైన వారి చేత పూజించబడేవాడు. సాధు అంటే సరళమైన స్వభావం కలవాడు. జహ్ను అంటే సంహరించేవాడు. ప్రళయకాలంలో జీవులను తనయందు లీనం చేసుకుని తన భక్తులను పరమపదానికి చేర్చేవాడు. నారాయణ అంటే సర్వజీవులకు ఆశ్రయమై ఉన్నవాడు. నారములు అంటే జీవులు, ఆయనం అంటే ఆశ్రయం. నరహ అంటే జీవుడు. నరులలో ఉండే చైతన్యానికి కారణం భగవంతుడు ఆత్మగా ఉండడమే. ఇప్పుడు 27వ శ్లోక నామార్థాలు. అసంఖ్యేయ అంటే లెక్కింపడానికి కూడా సాధ్యం కాని నామాలు రూపాలు కలవాడు. అప్రమేయాత్మ అంటే ప్రమాణాలకు అందని స్వరూపం కలవాడు. విశిష్ట అంటే సర్వశ్రేష్ఠుడు. శిష్టకృత్ అంటే శాసించేవాడు. శిష్టం అంటే శాసనం, దానిని నిర్వర్తించేవాడు. శుచి అంటే నిర్మలుడు, పవిత్రుడు, ఏ కల్మషము లేనివాడు. సిద్ధార్థ అంటే పురుషార్థాలు సిద్ధించి ఉన్నవాడు, పరిపూర్ణుడు. సిద్ధ సంకల్ప నెరవేరిన సంకల్పాలు కలవాడు. సిద్ధిద కర్మఫల ప్రదాత. సిద్ధి సాధనా సిద్ధిని పొందడానికి కావలసిన సాధనాలు కూడా భగవంతుడే అయి ఉంటాడు. ఇప్పుడు 28వ శ్లోక నామార్థాలు. వృషాహి అంటే ధర్మస్వరూపుడై ప్రకాశించేవాడు. వృషభ అంటే ప్రసాదించేవాడు, భక్తుల కోరికలకు తగిన ఫలాలను ఇచ్చేవాడు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు. వృషపర్వ అంటే ధర్మ మార్గాన్ని ఏర్పరిచినవాడు. వృషోదర అంటే సమస్తాన్ని తన ఉదరం నుండి పుట్టించేవాడు. ఉదరం అంటే పొట్ట. వర్ధన అంటే వృద్ధిని కలిగించేవాడు. వర్ధమాన అంటే విశ్వాసాన్ని విస్తరింపజేయువాడు. వివిక్త అంటే దేనిని అంటకుండా వేరుగా ఉండేవాడు. శృతి సాగర శృతులకు సాగరం వంటివాడు, అంటే వేదస్వరూపుడు. శృతులంటే వేదాలు. తరువాత భాగానికి వేచి ఉండండి.